మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మా గురుదేవులు శ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ గురుడు గురించి తెలుసుకుందాము. వరాక్షరమాలాం దండం చ కమండలుధరం విభుం పుష్పరాగాంకితం పీతం వరదం భావయేద్గురుం పీతాంబరధరం దేవం పీతగంధానులేపనం పుష్పరాగమయం భూష్ణుం విచిత్రమకుటోజ్వలం అభీష్టవరదం దేవం సర్వజ్ఞం సురపూజితం సర్వకార్యార్థసిద్ధ్యర్థం ప్రణమామి గురుం సదా. బ్రహ్మముఖం నుండి పుట్టిన వారిలో అంగీరసుడు అనే ప్రజాపతి మహాతపస్వి. ఈయన కొన్ని రోజులు బ్రహ్మ కోరికపై తపస్సుకు పోయిన అగ్ని బదులు అగ్ని బాధ్యతలు స్వీకరించాడు. ఈయనకు శివ అనే స్త్రీతో వివాహమైంది. అగ్ని తేజస్సుతో వీరికి 7 పుత్రులు పుట్టారు. వారిలో బృహస్పతి ఒకరు. ఈయన తన తపస్సుతో మహాబుద్ధిమంతుడై దేవగురువు అయ్యాడు. బుద్ధికి మారుపేరు బృహస్పతిగా పేరు తెచ్చుకున్నాడు. కాశీలో శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని గూర్చి ఘోర తపస్సు చేయగా శివుడు అనుగ్రహించి బృహస్పతిని గ్రహముగా చేశాడు. దేవతల వెన్నంటి ఉండి గురువుగా వారి బాగోగులు చూస్తూ అనుక్షణం వారిని రక్షిస్తూ గురువుగా పేరు సార్థకం చేసుకున్నాడు. ఈయనని వాచస్పతి అని కూడా అంటారు. ఈయన అంగీరస గోత్రీకుడు. ఈయన తల్లిదండ్రులు శివ, అంగీరసుడు. ఈయన భార్య తార. ఈయన శాంతమూర్తి అయి సాత్విక స్వభావము కలిగి సత్వగుణ ప్రధానుడై గుండ్రని ఆకృతితో పొడవైన శరీరము కలిగి గజవాహనుడై బ్రాహ్మణ కులస్థుడై నిత్యవృద్ధ స్వరూపుడై కటాక్ష వీక్షణలతో ఉంటాడు. ఈయనకి శనగలు, బంగారం, మామిడి, సపోటాలు ప్రీతికరము. వారములలో గురువారానికి అధిపతి, హేమంత ఋతువుకు అధిపతి. దత్త జయంతి, గురు పూర్ణిమలు ఈయన పండుగలు. కనకపుష్యరాగాన్ని బంగారు ఉంగరంలో ఉంచి చూపుడు వేలుకు ధరించిన, గురు పూర్ణిమ రోజు గురుస్తవము పారాయణం చేసిన, దత్త జయంతి రోజు దత్తస్తవము పారాయణ చేసిన, గురుమంత్ర జపాన్ని 40 రోజులలో 16,000 సార్లు చేసిన, దత్త సాయి మందిరాలలో సాధువులకు బీదలకు అన్నదానం చేసిన, నవగ్రహాలలోని గురుడు దగ్గర 16 పసుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసి పసుపు రంగు వస్త్రాలతో గురుడును అలంకరించి పసుపు పూలతో పూజించి పసుపు వస్త్రాలు దానం చేసిన, తరచూ నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసి శనగలు దానం చేసిన, గురువారాలు ఉపవాసం ఉండి దత్త గురుస్తోత్రాలు శ్లోకాలు పఠించి ప్రదక్షిణలు చేసి 16వ గురువారం అష్టోత్తరాలతో పూజించిన, గురువారాలలో ఉడకబెట్టిన శనగలను పేదలకు పంచిన అట్టివారు గురు అనుగ్రహంతో అన్నింటా విజయం పొంది పూజనీయుడు అవుతాడు. ఓం గురవే నమః.